ఏపీలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఏపీ నుంచి దర్జాగా తెలంగాణకు రోజు 200కు పైగా ఇసుక లారీలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక లారీలు తెలంగాణలోకి వస్తున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం 1-2 లారీలను మాత్రమే పట్టుకొని పోలీసులు చేతులు దులుపుకుంటూ ఉన్నారు. తాజాగా ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపంలో 8 లారీలను పట్టుకొని వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ దందా నడుస్తోంది అని అక్కడి వారు చెప్తున్నారు. తెలంగాణలోకి లారీలు ప్రవేశించే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అంతా ఆ నేతలే చక్కబెడుతున్నట్లు సమాచారం. ఇసుక లారీలకు ఎస్కార్ట్ పెట్టి మరీ తెలంగాణలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ప్రజలు చెప్తున్నారు. పచ్చనేతల ఇసుక అక్రమ దందాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి గడిచిన 2 సంవత్సరాలుగా సరిహద్దు దాటి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నది. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో సరిహద్దు వద్ద చెక్ పోస్టు ఎత్తేసినటువంటి నేపథ్యంలోనే పోలీస్ సిబ్బంది అక్కడ ఉంటూ వాహనాలను తనిఖీ చేస్తున్నందుకు చెప్తున్నప్పుడు కూడా ఇసుక అక్రమ రవాణా ఆగట్లేదు. అక్కడ ఏపీలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు ఆ ఇసుకని తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత నేరుగా హైదరాబాద్ బాగేళ్లతో దగ్గర ఉన్నటువంటి ఆ సెంటర్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతూ కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని చెప్పేసి కూడా 2 సంవత్సరాల నుంచి సాక్షి పలు దఫాలుగా గ్రౌండ్ రిపోర్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి చెప్పినప్పుడు కూడా ఇసుక రవాణాను అడ్డుకోవడంలో మాత్రం తెలంగాణ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. గడిచిన 2 రోజులు మనం చూసుకున్నట్లయితే మునగాల పోలీస్ స్టేషన్ కావచ్చు, అదే సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు లారీలు పట్టుబడ్డాయి. అదే సమయంలో కొన్ని లారీల్ని ఇక్కడ ఉన్నటువంటి నేతలు లాబింగ్ చేస్తారు. అదే సమయంలో ఏపీలో రింగ్ తిప్పుతున్నటువంటి టీడీపీ నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యి పట్టుబడేటువంటి లారీలను విడిపించారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుకని వివిధ మార్గాల నుంచి ప్రధానంగా చూస్తున్నట్లయితే NH-65 ఆ 2 తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా ఎలాంటి అక్కడ వెళ్ళిపోకుండా NH-65 మీదుగానే సరిహద్దు దాటించి హైదరాబాద్ తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నామని చెప్పినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో 3 కానిస్టేబుల్ 4 కానిస్టేబుల్ ఉంటున్నారు. వస్తున్నటువంటి లారీని తనిఖీ చేయకపోవడంతో యథేచ్ఛగా అది ఇసుక రవాణా జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇసుక రవాణా చేసేటువంటి నిందితులు కార్లలో ఎస్కార్ట్ పెడుతున్నారు. అదే సమయంలో ముందు ఒక కారు ఉంటుంది, ఆ తర్వాత రూట్ క్లియర్ చేసిన తర్వాత లారీలు వెనక వెళ్తున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజులు అంటే ఒక 4 రోజుల క్రితం మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో 8 లారీలు పట్టుబడ్డాయి. అదే సమయంలో 2 లారీలు పట్టుబట్టేటువంటి క్రమంలోనే ఒక ఎస్కార్ట్ ఉన్నటువంటి ఒక కారు కూడా పట్టుబట్టేటువంటి నేపథ్యంలో ఆ 8 లారీలతో పాటు 2 లారీలు మరొక కారుని కూడా తప్పించడం చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఇసుక రవాణా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మచ్చిగా చేసుకుని అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా రింగ్ అయి కూడా ఈ ఇసుకని అక్రమ మార్గంలో హైదరాబాద్ తరలించి కూడా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.